మీరు అక్కడ ఉన్నటువంటి ఏంటంటే మన కూడా ఎప్పుడు కూడా విషయం ఉన్నప్పుడు దాన్ని మననం చేయాలి. దాన్ని మననం చేయడం చేయాలి. ఎప్పుడు మన మనసు ఏకాగ్ర బుద్ధితోటి దాన్ని స్మరించటం, తర్వాత దాన్ని గుర్తు పెట్టుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. ఎలాగైతే ఇప్పుడు ఎలాగైతే భగవంతుడిని స్మరిస్తూ ఉంటాము, భగవంతుడు కూడా తన భక్తుల్ని ఎప్పుడు కూడా ఆయన స్మరిస్తూ ఉంటాడు. ఒకసారి ధర్మరాజు యుద్ధం అయిపోయింది. భీష్మరాజేమో చక్కగా ఆ యొక్క శరతల్పం అంటారు బాణాల పక్క, దాని మీద పడుకున్నాడు. అయితే ఇక్కడ బిడ్డ ధర్మరాజు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. పక్కన కూడా వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నట్ట చూసిన వాళ్ళకి ఆ భావాన్ని పిలిచాడు. ఉడుకు పలుకులేదు కృష్ణ పరమాత్మ. మళ్ళీ పిలిచాక భావాంత ఏంటని చెప్పి అప్పుడు స్పృహలోకి వచ్చాక స్వామి. ఇప్పుడు దేవతలు చాలా మంది కూడా అందరూ కూడా నిరుధ్యానం చేస్తుంటారు. మరి నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావు చెప్పని అడిగారు. నీకు కాన్సన్ట్రేషన్ పోయింది కదా, అంటే నువ్వెవరి గురించో ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్పారు. అప్పుడు చెప్పారు అద్భుతమైనటువంటి మన మహాభారతంలో ఉన్నటువంటి ఒక శ్లోకం వెళ్తాం. శరతల్పగతో భీష్మ అన్నట. శరతల్పగతో భీష్మ శామ్యన్నివ హుతాశన మాం ధ్యాతి పురుషవ్యాఘ్రః తతో మే తద్గతం మనః. శరతల్పగతో భీష్మ ధర్మరాజ శరతల్పగతో భీష్మ. బాణాల తల్పం ఏదైతుంది ఒక పక్క, దాని మీద చక్కగా పడుకున్నాడు. భీష్ముడు ఎంత బాధ అనుభవిస్తున్నాడో, ఏం అనుభవిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో దాని మీద పడుకుని ఉన్నాడు భీష్ముడు. అది చెప్పి శరతల్పగతో భీష్మ శామ్యన్నివ హుతాశన. శామ్యన్నివ హుతాశన. హుతాశన అంటే ఎవరు? అగ్నిహోత్రుడు. ఎలా ఉన్నంత శామ్యన్నివ, చల్లారిపోతున్నటువంటి అగ్ని ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వచ్ఛందమైన భీష్ముడు. ఎప్పుడు పోతాడో తెలియదు, కానీ అంటే పుణ్యకాలం మీద వస్తే పుణ్యకాలం వచ్చిన తర్వాత పోదాము అన్నట్టుగా ఆయన ఇది. కానీ ఎలా ఉన్నట్ట? చల్లారి అగ్నిహోత్రులాగా ఉన్నట్ట. అయితే మాం ధ్యాతి పురుషవ్యాఘ్రః అలా ఉన్నప్పటికీ, ఆ శరతల్ప మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా ఆయన ధ్యానం చేస్తున్నట్ట. ఎవరిని ధ్యానం చేస్తున్నట్ట? మాం ధ్యాతి పురుషోత్తమ మాం ధ్యాతి పురుషవ్యాఘ్రః. మహానుభావుడు నన్ను ధ్యానం చేస్తున్నాడు అని చెప్పి తత్రోమే తత్గతం మనః. ఇప్పుడు నా మనస్సు ఎక్కడికి పోయింది? ఆయన దగ్గరికి పోయింది. ఆయనే నేను స్మరిస్తున్నాను అని చెప్తున్నాను అని చెప్పి మాట చెప్తారు. ధర్మరాజ చల్లారి ఆ గీత ఉన్నటువంటి ఆ భీష్ముడు వారు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు తాత మాత్రమే కాదా, ఎటువంటి వాడు అంటే బావ ఆయన మొత్తం తర్వాత పరశురాముడు కాదు, ఇంటివాడు కాదు, అటువంటి మహానుభావుల దగ్గర ఋషుల దగ్గర ఎన్నో గొప్ప 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 రహస్యాలు అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు. ఒకసారి ఎప్పుడు చల్లారిపోయి ఎప్పుడు చల్లారిపోతే మనకు ఉపయోగపడుతుందా? అలాగే ఆ మహానుభావుడు కనుక అస్తమించినట్లయితే ఇక ఆయనపోతే జ్ఞానం అంతా కూడా మరుగుపడిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకు చక్కగా సేవించుకుంటాడు అంటే ఈయనంటాడు. ధర్మరాజు అంటాడు, వెళ్ళటానికి నాకు మొహం చెరగడం లేదు భావం. అదేవిధంగా వెళ్ళచ్చు కదా అంటే నేను నువ్వు కూడా వస్తే వెళ్దాం ఇద్దరం అంటాడు. సరే ఇద్దరు కలిసి వెళ్తారు అక్కడ భీష్ముడి దగ్గరికి, అంపశయ్య దగ్గరికి. ఈ దారిలో చెప్తాడు నాకు ఎందుకు మొహం చెరగడం లేదంటే యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన ముందుగా నేను ఏం చేశాను, ధర్మరాజు తమ్ముళ్ళు ఎంతమంది? 4 తమ్ముళ్ళు. వాళ్ళ పక్కన ధర్మరాజు ఏం చేశాక చక్కగా నడుచుకుంటూ వెళ్ళి భీష్ముడు నా దగ్గర గుడారం దగ్గర వస్తున్నారు. తమ్ముడు అనుకున్నాక 4 అన్నారు. ఇదెక్కడ ఇది మా అన్నగా చూస్తే ధర్మధర్మాత్ముడు ఇక యుద్ధం చేయండి, యుద్ధం ఆపేయండి అని చెప్పడానికి వస్తున్నాను భీష్ముడి దగ్గరికి అని చెప్పని అనుకున్నారు అందరూ. అనేసి ఇదే పని అనుకున్నప్పుడు మరి ఆయన వెళ్తున్నప్పుడు అనుసరించి వీళ్ళు వెళ్ళారు కదా, మిగిలిన 4 తమ్ముడు కూడా లోపలికి వెళ్ళాక. లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా వెళ్ళి నమస్కారం చేశాక, ఆరాధన చేశాక ఏం చేస్తే చెప్పారు తెలిసిన వెంటనే ఆయుష్మాన్ భవ అనేది ఆయన విజయం వస్తూ ఉన్నారు, మీకు విజయం సంప్రాప్తమగు కాక అని చెప్తున్నారు. అయితే సరే తీసుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 1-2 రోజులు యుద్ధం చేశాక ఎవరు? భీష్ముడు వారు. ఇటువంటి యుద్ధం అంటే చాలా గొప్ప యుద్ధం చేశాక
కానీ అయినప్పటికీ దుర్యోధనుడికి పెద్దగా నచ్చలేదు. ఏమయ్యా తాతగారు ఇట్లా చేస్తారు మీరు యుద్ధం, అక్కడ ఏదో చాలా చప్పగా ఉందండి, మీరు అందరినీ సంహరణ చేస్తారు అది ఇది అని చెప్పి మీకు అన్నారు. కానీ మీకు ఏదో కొంచెం పక్షపాతం ఉందండి, పాండవుల పట్ల మీకు కొంచెం పక్షపాతం ఉంది, అందు గురించి మీరు చాలా విధిగా యుద్ధం చేస్తున్నారండి అని నా అభిప్రాయం అని చెప్పారు. చూడు దుర్యోధన రేపన్నారు. 3వ రోజు యుద్ధం. అలాగే మళ్ళీ ఇట్లా ఒకరోజు యుద్ధం అవుతున్న కొద్దీ ఏమైంది, చాలా ఎవరు నిలబడలేకపోతున్నారట. అప్పుడు మళ్ళీ ఇది కలిసి వీళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ భీష్ముల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళినట్ట విజయం వస్తుందని చెప్పన్నట్ట. అందుకనే ధర్మదాస్ అన్నట్ట, ఎక్కడ విజయం వస్తుంది తాతగారు, మీరు ధనుసు పట్టుకుని మా ముందు నిల్చుని ఉండగా మాకు విజయం అనేటువంటి నాకు ఎక్కడ వస్తుంది చెప్పండి అన్నట్ట. అంటే అవును మనవడా నువ్వు చెప్పింది వాస్తవమే, నా చేతిలో ధనుసు ఉన్నంత వరకు కూడా ఎవ్వరూ నన్ను జయించలేదు అని చెప్పి ఒక మాట. మరి ఎలా తాతగారు మిమ్మల్ని జయించేది అంటే ప్రశ్న వస్తుందిగా. అనగానే చెప్పాట, ఏం లేదుగా, నా చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు ఎవరు నన్ను జయించలేదు. ఆ ధనుస్సుని నేను వదిలిపెట్టేలాగా చేయాలి. ధనుస్సుని ఎలా వదిలిపెడతాను, ఏ బతుకున్నంత అది పట్టుకున్నంత వరకు నేను ఎలా వదిలిపెడతాను దాన్ని అంటే దానికి ఒక చెప్పాట. ఎవరైనా కనుక నా దగ్గరికి వచ్చిన వాడు కనుక ఒక ముందు స్త్రీ కింద ఉంది, తర్వాత కనుక మొదట వచ్చిన వాడు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని ఎదుర్కొంటామంటే వాటితో యుద్ధం చేయను, ఇది ఒక కండిషన్ నాకు ఉందయ్యా అని చెప్పారు. అమ్మ నమస్కారం తాతగారు వెళ్ళొస్తా అని చెప్పని బయటకు వచ్చాక వచ్చినా ఇదిగా రహస్యం అని చెప్పని మధ్యుడు కూడా ఉన్నారు అక్కడే బయటకు వచ్చారు. వీళ్ళందరూ కూడా యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతున్నప్పుడు దగ్గర 9వ రోజు యుద్ధం వచ్చింది. 9వ రోజు యుద్ధం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు భీష్ముడు చాలా భయంకరంగా యుద్ధం చేశాట, విజృంభించాట. ఎలా విజృంభించాడు అంటే ఇక ఈ ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా మొత్తం అంతా కూడా పాండవ సేన అంతా కూడా కొంత చాలా వరకు నాశనం పేరుగా భయంకరంగా యుద్ధం చేశాట. తర్వాత ఎవరి మీద ప్రతాపం చూపించాడు ఎక్కువ అంటే అర్జునుడి మీద చూపించారు. ఈ అర్జునుడు ఎక్కడైతే యుద్ధరంగంగా ఉన్నాడో దాని రథ మీద ఉన్నాడో భీష్ముడు తాతగారు వేసే బాణాలకి ఈయన ఏం మొదలు చెప్పలేకపోతున్నట్టు, వేయలేకపోతున్నట్టు. తర్వాత అర్జునుడి బాణాలు వేస్తుంటే అర్జునుడి మీద అక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ రథ సాధకుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ. ఈయనేం చేశాట, అర్జునుడికి ఒక్క బాణ కూడా తప్పకుండా తప్పిస్తున్నది దేవుడు కృష్ణ పరమాత్మ. ఎలా చేస్తున్నారు, బాణం రాగానే ఆయన ఆ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎంత బాణం ఏగా చూసి కక్కని తప్పిస్తున్నారు, లేకపోతే ఇటు పక్కకి తప్పిస్తున్నారు. ఆయన మీద బాణం వేయాలనుకున్నప్పుడు ముందు పరిగెత్తిస్తున్నట్ట గుర్రాలు. ఇట్లా చేస్తుంటే ఏమంటే యుద్ధం ఇలా జరుగుతుంది. భీష్ముడు అనుకున్నాక ఈ కాదు పద్ధతి, మనం ఏం చేయాలంటే ఇలా తప్పించేస్తున్నారు. కారణం ఏంటి, ఈ బండి నడిపే వాళ్ళు ఉంది, ఈ రథం నడిపే వాళ్ళు ఉంది. మనం ఏం చేయాలి, ఇప్పుడు వీడిని పడగొట్టాలి. ఈ బండి నడిపే వాళ్ళు ఎవరుతున్నారో ఈది కనుక మనం కనుక పడగొట్టినట్లయితే అప్పుడు విజయం సాధ్యం అనుకున్నాక అనుకుని ఏం చేశాక బాణాలు వెళ్తున్నాయో అర్జునుడి మీద వెళ్తున్నాయి. ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నారు, కృష్ణుడి మీద బాణాలు వేస్తున్నారు. కృష్ణుడి మీద బాణాలు వేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క కవచం వెళ్తుంది, అది చిరిగిపోయింది కదా, తర్వాత కొందరు కూర్చొని రక్తం వస్తుంది కదా, భీకరమైన యుద్ధం చేస్తున్నారు భీష్ముడు. అప్పుడు కృష్ణ పరమాత్మకి ఏం చేయాలో తోచలేదు. ఏం చేశాక వెంటనే కళ్ళు ఎగబడ్డాయిట. కళ్ళు ఎగబడ్డప్పుడు దిగమండలో రక్తం కాకుండా కళ్ళు ఎగబడ్డాయి. అప్పుడు ఏం చేశాక వెంటనే కిందికి దిగాడు. కిందికి చక్కగా దిగాడు. దిగిన తర్వాత ఎలా దిగాడు ఆయన, చక్రం వచ్చే పట్టినట్లుగా దిగుతా కూడా చక్రాన్ని ధరించి ఈయన దిగాడు కింది. ఎవరు, కృష్ణుడు ఎప్పుడైతే అలా కిందికి దిగాడో దాంతో అప్పుడు అనుకున్నాక భీష్ముడు అనుకున్నాక ఈయనకి ఒక శపథం గురించి తెలుసు. ఎవరికి, భీష్ముడు. ఏమిటి ఆ శపథం అంటే ఈ దుర్యోధనుడు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ కృష్ణ పరమాత్మ చక్కగా శయనించి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈ పశుపాలను పడి పాదాల చెప్తారా అని చెప్పని తలధారంలో కూర్చున్నారు. అర్జునుడు వెళ్ళారు. అర్జునుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర కూర్చున్నాడు. నిద్ర దేవంగానే చక్కగా స్వామి కమలైతారు కదా, దేవంగానే అర్జునుడు చూశాడు. అర్జునుడిని చూడగానే ఏం చేశాడు, బాబా ఎప్పుడు వచ్చి నీవు చెప్పని ఎప్పుడు వచ్చామని చెప్పని పుస్తకం చూశాను. ఇంకో నేను కూడా వచ్చాను బాబా అని చెప్పని ఏం చెప్పినా, ఆహా మీరు కూడా వచ్చారా అని చెప్పని ఈయన పలకరించారు. పలకరించిన తర్వాత సరే ఇద్దరు ఎందుకు వచ్చారు అంటే
సైన్య సహాయం కావాలి, ఏదో నువ్వు మాకు సహాయం చేస్తామని వచ్చామని చెప్పి ఇద్దరు చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేశాక నా సైన్యం మొత్తం 2 భాగాలుగా చేస్తాను, ఒక్కొక్క 2 భాగాలు, నేను ఏదో 2 భాగాలు చేస్తాను. అందులో కూడా సైన్యం అంతా ఒక పక్కన, నేను కన్నీ ఒక పక్కన. అయితే మీకు ఏది కావాలో అది తీసుకోండి, ఒకడు ఏది తీసుకుంటే 2 మిగిలిన వాడికి అవుతుంది అని చెప్పాను. అనగానే ముందరే ఇంకొక మాట కూడా అన్నాడు, ఎప్పుడు కూడా వయసులో నువ్వు పెద్దవాడు, ఈయన చిన్నవాడు అర్జునుడు, కాబట్టి కోరటం అనేటువంటిది ఎవరు కోరుకోవాలి, ముందు చిన్నపిల్లలు అడుగుతాం ఛాయిస్. కాబట్టి అదో అర్జునుడికి ఆ ఛాన్స్ నేను ఇస్తున్నాను, ఆయన చెప్పాలి అని చెప్పని అన్నాడు. అనగానే దుర్యోధన అనుకున్నాక అంత మాయాలి కపటి, ఈయన నా సైన్యాన్ని మొత్తం అంతా కూడా అర్జునుడికి కట్టబెట్టాలని చెప్పని పెద్ద ఎత్తు వేశాడు స్వామి అనుకున్నాక. అనుకుని ఏం చేశారంటే సరే ఏం చేస్తాం, మనం ఏదన్నా ఎవరి నుంచో సాయం కావాలన్నా అనడానికి వెళ్ళినప్పుడు తప్పదు కదా, వేచి ఉండాలి అనుకున్నాక. అప్పుడు ఏం చేశారంటే అర్జునుడు అనగానే ఏం చేశారంటే వెంటనే అర్జునుడు మాట చెప్పారు. ఎందుకు, పరమాత్మ యొక్క దృష్టి ఏదైతే ఉందో అర్జునుడి మీద పడింది, ఇంకేమన్నా కోరుకునేవాడేమో, భగవంతుడి దృష్టి ఎవరి మీద పడుతుందో అటువంటి వాడు ఎవరితో వాడు ధన్యుడు, వాళ్ళకి మనసులోని వికారాలు నశిస్తాయి. కాబట్టి ఏది అడగాలో అదే అడుగుతాడు పరమాత్మని. ఎవరిగారు నాకు నువ్వు చాలయ్యా అన్నారు. కృష్ణ నువ్వు నాకు యుద్ధంలో నా రథం